నమస్తే. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పల్లె వెంకటరెడ్డి గారు మొత్తానికి నియమితులయ్యారు. మరి ఆయన రియాక్షన్ ఏంటి, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతో కాలంగా మీరు సిపిఐ పార్టీకి సేవలు అందిస్తున్నారు, అలాగే రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జాతీయ పార్టీ మీ సేవలను గుర్తించి కార్యదర్శిని చేయడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క స్పందన ఏంటి? నేను ఏఎస్ఎఫ్ నుండి నా రాజకీయ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాకు 3 పర్యాలు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈనాడు మన 25వ జాతీయ మహాసభ చండీగఢ్ మహాసభలో ఏకగ్రీవంగానే 11 మంది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శిని అనుకోవడం, అందులో నాకు అవకాశం తెలంగాణ భారతదేశంలో 3వ సభ్యత్వం ఉన్న పార్టీ. కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణనే పెద్ద పార్టీ. అందువల్ల ఈ రాష్ట్రం నుండి కూడా అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా 75 సంవత్సరాలు దాటిన నాయకులందరూ కూడా పదవీ విరమణ చేశారు. ఈ పార్టీ ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మహాసభ నిర్ణయించడం కారణంగా అందరు నాయకులు స్వచ్ఛందంగా తప్పుకోవడం, కొత్త వాళ్లకు అవకాశం కలగడం అనేది జరిగింది. సో ఈ యొక్క 70 సంవత్సరాల నిబంధన ద్వారా ఒక కొత్త ప్రక్షాళన చేయాలని కోరుకుంటారు. కొత్త సంస్కరణలో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఇప్పుడు ఇందులో అంటే యువకులు ఉన్నారు, మధ్య వయస్కున్నారు. ఇప్పుడు నాకు కూడా 72 దాటినాయి. 72 అంటే రకరకాలుగా, అయితే 75 లోపలే ఉంటారు అందరు. కాబట్టి యువకులకు కూడా దాదాపుగా యువకులు అంటే రాష్ట్రం నుంచి అక్కడ పనిచేసేస్తారు. డైరెక్ట్గా ప్రజా సంఘాల నుంచి, విద్యార్థి యువజన సంఘాల నుంచి వస్తే తప్ప యువకులు రావడం అనేది సాధ్యం కాదు. గతంలో రాజా గారు కానీ, అతుల్ కుమార్ అంజన్ కానీ వీళ్ళు అవకాశం అట్లా వచ్చింది. అట్లా లేకపోతే యువకులు అనేది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే రావడం అనేది అవకాశం కలుగుతుంది. 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అట్లా మేము నిర్మాణ పరంగా కింది స్థాయి నుండి పని చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి కాస్త ఇప్పుడు కూడా కొంతమంది 60 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా ఈ కార్యదర్శి వర్గంలో ఉన్నారు. ఇది యువకులు ఉన్నారు, మధ్యతరగతి వయసు ఉన్నారు, వయసు మీరిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 75 దాటిన వాళ్ళు ఒక రాజా గారికి, ప్రధాన కార్యదర్శి గారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సార్, మీరు రాష్ట్ర కార్యదర్శి అవుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అనుకోని ఇప్పుడు జాతీయ కార్యదర్శి అయ్యారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అలాగే ఏమేమి బాధ్యతలు మీపై ఉన్నాయి? రాష్ట్ర కార్యదర్శి అయినా, జాతీయ కార్యదర్శి అయినా అది పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేయడానికి సంసిద్ధంగా ఉండాలి తప్ప. సరే, ఇక్కడ చర్చ జరిగింది, మీరు చెప్పిన మాట వాస్తవం. కార్యదర్శిగా ఉండాలి ఎవరు, జాతీయ కార్యదర్శి అన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర మహాసభలోనే ఆ నిర్ణయం జరిగింది. సాంబశివరావు గారు కార్యదర్శిగా ఉంటాన్నాడు, నన్ను జాతీయ కార్యదర్శిగా, జాతీయ నాయకుల సలహా మేరకు మేము ఈ బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. సో మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అయితే మిత్రపక్షంగా మద్దతు అయితే ఇస్తున్నారు. మరి స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఎటు మద్దతు ఇవ్వబోతుంది, లేకపోతే సొంతంగా పోటీ చేస్తుందా? ఏం చెప్తారు? ఇప్పుడే ఎన్నికలు ఈ 42% రిజర్వేషన్ మీద, ఈ తర్జన భర్జనల మీద ఎన్నికలు చాలా ఆలస్యమైనాయి. సరే, కోర్టులో కేసు ఉండగానే అది కేసు క్లియర్ అయినాక ఎలక్షన్ కమిషన్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందని భావించాం. కానీ ఎలక్షన్ కమిషను ఆ కేసు పెండింగ్లో ఉండగానే ప్రకటించింది. ఇది రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరుగుతాయని కొంతమంది, జరగవని కొంతమంది. జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఇదంతా కూడా పూర్తి చేసేసింది. వాళ్ళు డేట్లు కూడా నిర్ణయించడం అనేది జరిగింది. అయితే మా పార్టీ నుంచి కూడా, రాష్ట్ర పార్టీ నుంచి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది, ఎక్కడికక్కడ ఎన్నికలకు సిద్ధం కావాలని. ఇప్పటికి మా పొలిటికల్ లైన్ తేడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన. మరి ఈ దసరా తర్వాత ఆ నాయకులతో సంప్రదింపులు జరిపి వాళ్ళు మేము కలిసిపోతే ఇంకా వామపక్ష ప్రజా లౌకిక శక్తి ఉందని కలవాల్సిన అవసరం రాష్ట్రానికే కాదు, దేశ రాజకీయాలు ఇవాళ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో దానికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు కూడా మరి కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుంది. సరే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము కలిసి పోవాలనే ఆలోచన అయితే సిపిఐ పార్టీకి ఉంది. వాళ్ళతో చర్చించిన తర్వాత కలిస్తే ఓకే, కలవకుంటే మేము ఊరుకోం కదా. స్వతంత్రంగానైనా పోటీ చేయడానికి మా పార్టీని సంసిద్ధం చేస్తాం. 42% జీవోను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఒకవైపు ఇటు రాష్ట్రపతి దగ్గర ఇంకా బిల్లు పెండింగ్లో ఉండడంతో ఆలస్యం అవుతుందని కారణంగా చేసింది. ఈ యొక్క బిల్లు నేపథ్యంలో ఒకవైపు జీవో ఇవ్వడాన్ని సిపిఐ పార్టీగా ఎట్లా చూస్తుంది? ఇది సమర్థన ఏమైనా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జీవోను ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ
వాళ్ళ స్పష్టత లేదు. ఇక ప్రభుత్వం చేతనకు ఇప్పుడు అసెంబ్లీలో 42% బిల్లును పాస్ చేసినారు. గవర్నర్కు పంపించారు. గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపించాడు. దాని మీద నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. మరొక ప్రయత్నం ఒక ప్రత్యేకమైన జీవో ఇచ్చి ఎన్నికలు నిర్వహిద్దామని ఒక ఆలోచన కొంతమంది న్యాయ నిపుణులతో సలహా తీసుకుని చేసి ఉంటారు. బహుశా ఆ సలహా లేకుండానైతే చేయరు కదా. అది ఇవాళ ఉన్న సామాజిక నేపథ్యం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం వస్తుందని మేము సిపిఐగా భావిస్తున్నాం. సిపిఐ సంపూర్ణంగా 42% రిజర్వేషన్లను బలపరుస్తూ ఉంది. అది అయితే ఇదేం ఆగదు, ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నాం. జరగలేదు అనుకోండి, కోర్టు ఏమైనా ఆపితే. అన్ని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉన్న తర్వాత అది అమలు జరగడం అనేది పెద్ద జీవో వచ్చినా రాకపోయినా అందరూ 42% ఎక్కువ ఇవ్వాల్సిందే. అందులో ఏమి కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటించింది, వామపక్షాలు ఎట్లాగైనా ఇస్తాయి, అందులో సందేహం లేదు. మరి ఈ పోటీ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఆ 42% వాళ్ళ పార్టీ సీట్లు అయితే కేటాయించాల్సిందే. అందరూ 42 ఇస్తే ఇంకెక్కువే అయిపోతాయి, అందులో సందేహం ఏం లేదు కదా. ఏదేమైనా ఎన్నికలైతే అయితే ఈ కోర్టు రేపు 8వ తేదీ తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడుకుందాం. సార్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వామపక్షాల ఒక్కటవడం అనేది ఒక కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మీకు మీ పార్టీ ఇటు సిపిఐ నుండి నడుస్తుంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడో ఏకాభిప్రాయం కూడా రావట్లేదు. ఇప్పుడు జాతీయ నాయకులు అయ్యారు కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండు పార్టీలు కానీ మొత్తం వామపక్షాలు కూడా బీజేపీ పోరాడాలంటే కలిసిపోవడం అనేది సాధ్యమవుతుందా? కలిసిపోవాల్సిన అవసరం ఎందుకు? భారత కమ్యూనిస్ట్ పార్టీ పాట్నా దాదాపుగా ఒక 2014-15 అనుకుంటాను, ఆ మహాసభలోనే తీర్మానం చేశాం మేము. పాట్నా మహాసభలో వామపక్ష పార్టీలని ఐక్యమై ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా చూపిస్తే ప్రజలు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీలను ఆదరిస్తారనే ఒక ఆశాభావంతో సిపిఐ నిర్ణయం చేసింది. దాని తర్వాత జరిగిన 2-3 మహాసభల్లో కూడా మేము అదే విధానాన్ని నొక్కి చెప్పాం. కానీ ఇతర వామపక్ష పార్టీల నుంచి, ముఖ్యంగా సిపిఎం అలా నుంచి అలాంటి ఐక్య పోరాటాలు చేద్దాం, ముందు మరి ప్రజా సంఘాలు కలుద్దాం తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు కలవాలనే ఆలోచనతో వాళ్ళ మహాసభలో ఆ నిర్ణయం జరగలే. అందరూ ఆ నిర్ణయం చేసుకుంటే ఒకటి కావడం సాధ్యమవుతుంది. ఆ మహాసభలో నిర్ణయం చేయకపోతే సాధ్యం కాదు. అయితే ఆ ఐక్యం అయినా కాకపోయినా ఐక్య పోరాటాలు ఖచ్చితంగా చేయాల్సిందే, అందులో ఏమీ సందేహం లేదు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులంతా ఒకటే. ఇంతకుముందు ఇప్పుడు గతంలో ఇవాళ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ గతంలో బీజేపీకి 400 పార్లమెంట్ సీట్లు నుంచి 240కి తగ్గించగలిగాం. ఆ కూటమి ఏర్పాటు వల్లనే అది సాధ్యమైంది. ఇవాళ ఒంటరిగా బీజేపీ మెజార్టీతో లేదు. ఇవాళ నితీష్ అట్లాగే చంద్రబాబు మద్దతు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అది అందరికీ తెలుసు ప్రపంచానికి. మేము గంటాపదంగా ఏకచక్రాధిపత్యం చేస్తామనే స్థాయి నుంచి దిగిపోతున్నారు వాళ్ళు. అయితే ఇంకా ఈ ఇండియా కూటమిని సమన్వయం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందు చూపుతో వివరించి వీళ్ళని ఐక్యం చేసుకుంటే తప్పనిసరిగా బీజేపీని, ఆర్ఎస్ఎస్ను ఓడించడానికి సాధ్యమవుతుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతోంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పార్టీకి ఇచ్చిన సేవలకు గాను విద్యార్థి దశ నుండి పార్టీలో ఉన్న కారణంగా జాతీయ పార్టీ గుర్తించి ఇలా జాతీయ కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే కమ్యూనిస్టు పార్టీలను కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీపై యుద్ధం చేయాలన్నా, బీజేపీ బలాన్ని తగ్గించాలన్నా మాత్రం అందరూ ఒక్క తాటిపై రావాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా, ఇండియా కూటమి కూడా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వడానికి కూడా జీవో విడుదలని మేము మద్దతు ఇస్తున్నాం. దాంతోపాటు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం మంచి ప్రయోజనం. అలాగే పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. అందరూ కూడా ఇవ్వడం ద్వారా కూడా ఆయా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ప్రయోజనం చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు 75 ఒక నిబంధన కూడా ఈసారి తీసుకొస్తున్నాం. అందులో భాగంగా 75 తర్వాత క్రియాశీలక కాకుండా మాత్రం పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చేలాగా ఒక జాతీయ పార్టీ ఆలోచన చేసిందని కూడా నూతనంగా ఈ మధ్యకాలంలో జాతీయ కార్యదర్శిగా నియమితులైన పల్ల వెంకటరెడ్డి గారు వారి అభిప్రాయాలు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. కనపర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.